నేను చంపను. స్మార్ట్ గర్ల్. అయ్యా బ్లడ్ ఏ గారగా చచ్చిపోయినరా. మనకిష్టమైన వస్తువు కనిపించకపోతేనే మనసు మనసులో ఉండదు. అలాంటిది మనుషులే దూరం అయిపోతే ఎలా ఉంటుందిరా? ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. నా వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన గిల్టీనెస్ నాకు ఇంకా పోలేదురా, పోలేదు. దీంట్లో నుంచి బయటపడాలన్నా, నా ఫ్రెండ్స్ ఆత్మలకు శాంతి కలిగించాలన్నా, చివరికి ఈ సమాజంలో ఉన్న కుళ్ళు కడిగాలన్న నా ఆశయం తీరాలన్నా అలాంటి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అనిపించింది. మనిషిని మనిషి మాటతోనే బాధపడితే తప్పనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? అనుభవాల అభిప్రాయాన్ని మార్చేస్తారా? నా సంగతి సరే, నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? ఆఫీస్లో కొంచెం డబ్బు మిస్ అయిందిరా. బాస్ని రిక్వెస్ట్ చేద్దామని. ఎంత? 50,000 రా. సరేరా. థ్యాంక్స్ రా, వీలైన త్వరలోనే ఇచ్చేస్తాను. ఏం అవసరం లేదు. చందు, ఐ ప్రామిస్ యూ రా, ఎవరితో చెప్పను రా. జాగ్రత్త. అమ్మని బాగా చూసుకో. మీ అమ్మ 2 కిడ్నీస్ బాగా డ్యామేజ్ అయిపోయాయి. ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ. మీది డొనేట్ చేస్తే సరిపోతుంది. మ్యామ్, నా కిడ్నీ అయితే కష్టమేమో. సిస్టర్స్ బ్రదర్స్ అయినా ఓకే. వాళ్ళు కూడా ఇవ్వరు మ్యామ్. మా రిలేషన్లో ఎవరన్నా డబ్బులు తీసుకొని ఇస్తారేమో ఒకసారి కనుక్కుంటాను. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఐ నో డాక్టర్, ఐ విల్ కాల్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చో. 2 కిడ్నీస్ చెడిపోయి డయాలసిస్ మీద బ్రతికే తల్లికి 1 కిడ్నీ డొనేట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. వాట్ పిటి. కావాలంటే నా కిడ్నీ ఇస్తాను డాక్టర్. మా అమ్మ ఆపరేషన్కి అయ్యే డబ్బు ఇస్తారేమో కనుక్కోండి. ఏంటి, మీరంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఏ కిడ్నీ పడితే ఆ కిడ్నీ పెట్టడం కుదరదు. బ్లడ్ టెస్ట్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు గో. పైగా కిడ్నీ డొనేషన్ ప్రమాదం కూడా. చూడు చందు, పిచ్చి ఆలోచనలు మానేసి ఆపరేషన్ కి డబ్బు రెడీ చేయి. ఇప్పుడు మీ అమ్మ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. పైగా స్పెషలిస్ట్ 2 days లో US వెళ్ళిపోతున్నారు. యూ హ్యావ్ జస్ట్ 48 hours ఇన్ యూర్ హ్యాండ్. నిజమే డాక్టర్, కానీ ఉన్న పలంగా అంత డబ్బు అంటే. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా నా ఫీజ్, థియేటర్ రెంట్ నేను తీసుకోను. ఈ విషయంలో అంతకు మించి నేనేం చేయలేను చందు. ఐఎమ్ సో సారీ. రేయ్, బాస్ పోయిన ఎందుకు ఏడుస్తున్నావా? ఫేస్లో ఫీలింగ్ మార్క్స్లో బాబు చూడలేకపోతున్నాం. అమ్మకి 2 daysలో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారురా. 2 days అంటే 48 hours. ఇన్ని రోజుల్లో చేయలేను నువ్వు కొన్ని గంటల్లో. అంత డబ్బు ఎలా రా? రే చందు, నీకు క్రాంతి తప్ప వేరే ఆప్షన్ లేదురా. అంత డబ్బు వాడి దగ్గర ఎక్కడిదిరా? ఉందో లేదో నీకు ఎలా తెలుసురా? అంజనా వేసావా? ఆక్టోపస్ని అడిగావా? డౌట్ పడకరా, ఫోన్ చేయి. ఎవడరా? క్రాంతిరా. ఇలా బాగుందిరా, అడిగేయి. హలో క్రాంతి. చందు, నాకు చిన్న హెల్ప్ చేయాలరా. హెల్పా? ఏంట్రా అది? ఏం లేదు, నా ట్రస్ట్కు 6 లక్షల రూపాయలు అవసరం ఉంది. నా ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని డబ్బులు ఇప్పిస్తావా? రే, నీకు తెలుసు కదరా నాకు అంత సర్కిల్ లేదని. ఓకేరా, నో ప్రాబ్లం. ఎనీవేస్ నేను బయట ట్రై చేసుకుంటాను కానీ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ఓకేరా, గుడ్ నైట్ రా. ఏమన్నాడు రా? ఆడిది మన పరిస్థితేరా. ల్యాండ్ మీద లోన్ కావాలంట. ఓకేరా, బాధపడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదురా. అయితే మనకు 12 లక్షలు కావాలరా అర్జెంట్గా. ఆపరేషన్కి 12 లక్షలు ఎందుకురా? 6 లక్షలే కదా. అరే మీ అమ్మ ఆపరేషన్ సరేరా, మరి నేను సింగపూర్ వెళ్ళాలిగా. ఇక్కడ మా మామకి ఎయిర్లైన్స్లో
అదేంట్రా నీకు డబ్బు అవసరమా? బాగానే సంపాదించావు కదరా. లేదురా, అవద్దని చెప్పాను. నా పరిస్థితి నీకన్నా వర్స్ట్గా ఉందిరా. మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను రా. ఇప్పుడు వచ్చిందిరా ఛాన్స్. ఒరే అమ్మని ఎలాగైనా దక్కించుకోవాలి. ఏదైనా దారి చెప్పరా ప్లీజ్. ఎస్, ఏదైనా చేయాలరా. ఇమీడియట్గా 12 లక్షలు కావాలంటే ఏదైనా బ్యాంకు బుక్ పెట్టాలరా. అంతమించి వేరే దారి లేదు. నేను రెడీరా. ఏ బ్యాంక్ వేద్దామో చెప్పు. నేనేదో జోక్గా అన్నాను రా. జోక్ కదరా, నాకంత టైం లేదురా. అమ్మని కాపాడాలి. రేయ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవసరాలు అభిప్రాయాలు మార్చేస్తారా? అయితే అమ్మ కోసం రాబరీ చేద్దామంటావు అంతేనా? ఓకే, ఆల్రెడీ నేను ప్లాన్తో ఉన్నాను రా. నువ్వు కూడా తోడయ్యావు. సరే, यार भीग जाए इस चाहत की बारिश में। హాయ్, హాయ్. సర్ప్రైజ్. పక్కనే పార్టీ, ఓ దారిలో గుర్తొచ్చావు. సో ఐమ్ హియర్. అయితే తడిచిపోయాను. ఐ వాంట్ టు చేంజ్ మై డ్రెస్. ప్లీజ్. ठंडी सी इस रात को तेरी आंख में जलने दे, शोले जैसी तेरी बाहों में पिघलने दे, दिल की मेरी हर ख्वाहिश को पनाह मिल जाने दे, बस ये सारी लम्हों को जन्नत। ఈ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఏటీఎం రా. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే నాకెందుకో భయం వేస్తుందిరా. భయం అనేది నువ్వు భయపడేంత భయంకరమైనది కాదురా. ఊహ కూడా ఊహించినంత అందంగా ఉండదు కదరా. అమ్మ కావాలా వద్దా? కావాలరా. అయితే ఈ మ్యాటర్ గురించి ఆలోచించకు. రేపు నైటే మన ఆపరేషన్. ఏరా ఏం లేదురా. లేదన్నమాట చెప్తుందిరా. నువ్వు చెప్పడానికి చాలా ఉందని. అసలు ఏం జరిగిందిరా? నాకు కూడా అర్థం కాకే నా గురించి పూర్తిగా తెలిసి నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. నువ్వేదైనా సొల్యూషన్ చెప్తావని. క్రాంతి, ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించరా. జరగబోయే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు స్నిగ్ధ. తను నా వైపు చూసిన ప్రతిసారి తన కళ్ళల్లోని ప్రేమ నాకు తెలుస్తూనే ఉండేదిరా. అయినా స్వీట్గా కట్ చేసేవాడిని. ఇన్నాళ్ళు తనకి చెప్పకుండా నేను దాచుకున్న ప్రేమ నాకు తెలియకుండానే నన్ను తన్ని కలిపిందిరా. మంచి పనులు చేయాలనుకున్న నీతో చెడు పనులు చేయించిన టైం ఇప్పుడు ఒక మంచి పనితో నీ జీవితాన్ని మలుపు తిప్పబోతుందిరా. షూర్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ విత్ హర్. నీకు అన్నీ మంచిగానే జరుగుతాయి. టెన్షన్ పడకు. ఓకే, థ్యాంక్స్ రా. తను స్నిగ్ధ ఈరోజు ఆఫీస్ రాలేదా? తను జాబ్ రిజైన్ చేసింది కదా. ఆర్ యు జోకింగ్? ఆ మాట నేను అనాలి. నీకు చెప్పకుండా లంచే చేయదు, రిజైన్ చేస్తుందా? సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ వీకే మ్యారేజ్ కూడా. ఆర్ యు షూర్? ఎస్. స్నిగ్ధ, ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దాం. కొంచెం బిజీగా ఉన్నాను. ఏమనుకోవద్దు. బాయ్, సీ యూ దేర్. క్రాంతి, ఏమిటి, ఎందుకు, ఎలా అని క్వశ్చన్స్ వద్దు. నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మరి ఆ రోజు నేను నిన్ను ప్రేమించాను. ఆ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలనుకున్నాను. నీకు ప్రపోజ్ చేస్తే కాదన్నావు. ఆలోచిస్తే మన ఇద్దరికి మ్యాచ్ కాకపోవచ్చు అనిపించింది. బట్ స్టిల్ ఐ వాంట్ యూ. జీవితంలో
తీరిని కోరికలే కళ్ళు వస్తాయండి. ఆ రాత్రి మన మధ్య జరిగింది కూడా అలాంటి ఒక కలే. అలాగే లైఫ్లో ఏదో మిస్ అయ్యాను, లాస్ అయ్యాను అనే బాధ నాకేం లేదు. నీతో గడిపిన క్షణాలు జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. స్నిగ్గా రియల్లీ సారీ రా, ఇంకేం చెప్పొద్దు. ఇంతకు మించి ఏం చెప్పలేను. బయట నా వుడ్ బి వెయిట్ చేస్తున్నాడు. బాయ్. జరిగింది వాడికి ఇష్టంగా కాదు, నాకు ఇష్టంగా. వాడి జీవిత లక్ష్యాలేంటో నేను తెలుసుకున్నాను. వాటికి నేను అడ్డు కాకూడదు. అందుకే నన్ను అసహించుకునేలా మాట్లాడాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? అవునే, డ్రీమ్ నెవర్ కమ్స్ ట్రూ. వాడితో నా జీవితం కూడా అంతే. మరి నిజం చెప్పేయచ్చుగా. ప్లీజ్ వాడికేం చెప్పొద్దు. నేను ఒంటరిగా మిగిలానని నాకేం బాధలేదు. నా లవ్ సక్సెస్. ఐ నో వాడి జ్ఞాపకాలతో జీవితాన్ని ఒంటరిగా హాయిగా బతికేయచ్చు. ఓ ప్రేమ ఉందని చూపేది కలయికో, వందని తంచని శ్వాసంతో ఉందని చెప్పేవి పలుకులో. జగైపోయా నూరెళ్ళ ప్రేమ ఇంతేనని మహిమా. అసలు నువ్వెలా? డోర్ తీసే ఉందిరా. ఎనీ ప్రాబ్లం? మైకేల్ ఎక్కడ్రా? అమ్మకి 2 రోజులు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. 6 lakhs కావాలి. నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను, కానీ నువ్వు కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నావు కదరా. మైకేల్ గారికి కూడా 6 lakhs అవసరం వచ్చింది. ఇద్దరికి కలిపి 12 lakhs రిక్వైర్మెంట్. వాడు రాబరీ చేద్దామన్నాడు. థింక్ చేశాను, వేరే ఆప్షనే లేదు. అమ్మ కోసం తప్పలేదురా. ఓకే అన్నాను. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. కానీ రాబరీ తర్వాత Some
ఏంటర్ ఇది? ఆ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఏటీఎం రాబరీ జరిగింది. సారీ, మరీ స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేసాను కదా. మన స్టైలే అంతా. హాయ్, ఐఎమ్ రావ్, కాకర్లపూడి కృష్ణారావు, స్పెషల్ బ్రాంచ్ క్రైమ్. వెల్, యూ కెన్ కాల్ మీ కేకేఆర్. ఏంటి బాస్, మీకు ఫోన్ ఆన్సర్ చేసి అలవాట్లేదా? అలాంటప్పుడు ఫోన్ ఎందుకు పెట్టుకోవటం? మీ విజిటింగ్ కార్డులో ఫోన్ నెంబర్ కూడా వేశారు. ఈ కార్డ్ నాకు పర్సులో దొరికింది, పర్స్ స్పాట్లో దొరికింది. ఆ పర్స్ 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 మంది కాదు, కానీ టెన్షన్ ఉంటుంది కదా. వెల్ బ్రదర్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? ఎవరితను? తెలీదా? నాకు కూడా తెలీదు. అయినా వెతికేది ఈజీగా దొరికితే థ్రిల్లే ఉంది బాస్. వెతకాలి, వేటాడాలి, పట్టుకోవాలి, అప్పుడు థ్రిల్ కదా. పట్టేద్దాం. అది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ హావ్ సమ్ అర్జెంట్ వర్క్. ఇక్కడే చెప్పండి. ఓకే, ఫైన్. ఓ మై గాడ్, సెల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. మీ దగ్గర ఛార్జర్ ఉంటే ఒకసారి ఇస్తే లోపల ఛార్జింగ్ పెట్టుకుంటూ మనం మాట్లాడుకుందాం. మనం లోపలికి వెళ్దాం. నాకు నోకియా ఫోన్ లేదు. సరే, నాకు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవడానికి పెన్ తీసుకురాలేదు. మీరు పెన్ను పేపర్ ఇస్తే రాసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే? పెన్ లేదు. కానీ ఈసారి నేను అడగబోయేది మీ దగ్గర లేదని మీరు అనడానికి లేదు, ఎందుకంటే నాకు వాటర్ కావాలి బాస్. తెస్తాను. డోంట్ వరీ, నేను ఎవరి దగ్గర ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేస్తా. ఇప్పుడు వాటర్ తాగుతున్నాను కదా, తర్వాత మీ చేత తాగిస్తా. చాలు, థ్యాంక్స్. వస్తాను గురు. ఏదో ఇన్ఫర్మేషన్ అడగాలన్నారు. ఇన్ఫర్మేషన్ అడగాలన్నా, కావాలన్నా దొరికింది. బాయ్. సార్, నేనేం పీకానో రిపోర్ట్ చేయబోతున్న మీకు, పట్టుకోపోతున్న నాడికి రేపు తెల్లారేసరికల్లా ఒకేసారి చెప్తాను సార్. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, కేస్ ఈస్ 100% సాల్వ్డ్. యా. ఎక్కడో చూసినట్టుంది కదా. ఆ పర్స్ నాది. ఇట్స్ ఓకే, మీ దగ్గరే ఉంచండి. రాబరీ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని. నమ్మట్లేదు కదా? నమ్మాను, కానీ నా దృష్టిలో కేసు అంటే ట్రేస్ చేయాలి, చేస్ చేయాలి, యాక్ట్గా థ్రిల్ ఉండాలి. థ్రిల్ మిస్ చేసావు బాస్. మీరు ఆ థ్రిల్ని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వరు. ఇట్స్ మై ప్రామిస్. వెళ్దామా? ష్యూర్ ష్యూర్. రాబరీ చేసింది వాడే. అక్కడే.
హలో, ఎక్కడున్నావు? ఇప్పుడు సింగపూర్కి వెళ్తున్నా. కలవాలి. సరే క్రాంతి, వాల్ స్ట్రీట్కి వచ్చాయి. రైట్. హాయ్ బ్రో, వీరేసావా? యా, వెళ్తున్నావు కదా, తప్పకుండా. సో హ్యావింగ్ ఫన్? వాట్ బ్రో? సింగపూర్ వెళ్తున్నావు కదా? ఈ మాత్రం దానికేనా? ఆల్రెడీ యూఎస్ రిటర్న్ బ్రో. ఎంతైనా పెట్టి పుట్టావరా. దట్ ఈజ్ మైకిల్, ఆల్వేస్ లావిష్ కదరా. కానీ ఫ్రెండ్స్ని మర్చిపోకూడదురా. తప్పు చెప్పానా? నో నో, యూఆర్ ఆల్వేస్ రైట్ రా. బట్ యూ ప్రూవ్డ్ us రాంగ్. ఓకేరా, టాపిక్ చేంజ్ చేద్దామా? నా లాస్ట్ డే కదా. ఓకే, ఎస్, టాపిక్ చేంజ్ చేద్దాం. లాస్ట్ డే కదా. బట్ క్రాంతి, నువ్వు, నేను, చందు, ఐ రియలీ మిస్ ఆ గ్యాంగ్ రా. పాపం చందు ఎలా ఉంటాడు? అవును, వాడు చెప్పావా? కాల్ చేశాను రా, కానీ నాట్ రీచబుల్. నో ప్రాబ్లం, ఐల్ కాల్ హిమ్. రే చందు, ఎక్కడున్నావురా? త్వరగా వాల్ స్ట్రీట్కి వచ్చేసి. మైకేల్ వెళ్ళిపోతున్నాడు కదా, ఈజ్ మిస్సింగ్ యూ లాట్. వచ్చారా? బాయ్. వస్తాడు రా, వి విల్ వెయిట్. క్రాంతి, ఓకేరా, ఫ్లైట్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాం. ఓకేరా, ష్యూర్. చందు రాగానే మేము ఇద్దరం ఎయిర్పోర్ట్కి వస్తాం. ఓకే. మైకేల్, తప్పు చేసావురా, తప్పుగా అర్థం చేసుకున్నాం. లావిష్గా బ్రతకడం అంటే ఫ్రెండ్ని మోసం చేసి కాదు. హ్యాపీ జర్నీ. అసలు ఏం జరిగింది క్రాంతి? What's going on, man? The freestyle official, dude. What's going on, man? The freestyle official, dude. Pennies or a dollar or a wine on side. 2 pennies or a dollar or a wine on side. 2 pennies on your party, man. We got the margarita mix. It's on your party, man. We got the margarita mix. One time with a smile, let me do it, do it. One time with a smile, let me do it, do it. మై గాడ్, టైం బాగోలేదురా. టైం కాదురా ఇడియట్, టైర్ బాగలేదు. ఏదో ఒకటి చేయరా బాబు. రేయ్, నేను మెకానిక్గా నారా సాలే, చూస్తున్నాం కదరా నీ అబ్బా. ఫాస్ట్ రా. డన్ రా. సరే, లోపల కూర్చో. నీతో పెట్టుకుంటే ఇంతేరా. Oh, man, the freestyle official, dude. What's going on, man? The freestyle official, dude. One time with a smile, let me do it, do it. One time with a smile, let me do it, do it. ఏరా, హ్యాపీనా? ఏం హ్యాపీ రా. ఏమైందిరా? మొత్తం లెక్క పెడితే 7 ఉన్నాయిరా. ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే పజిల్ స్టార్ట్ అయిందేంట్రా? చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? ఆపరేషన్కి 6 lakhs కావాలి కదరా. సరే, అది కూడా నువ్వే చెప్పు. 1 లక్షను ఉంచుకుని మిగతాయి అమ్మ కోసం కావాలి, అంతేగా? ప్లీజ్ రా, నీ మేలు మర్చిపోండిరా. ఒరేయ్, అమ్మకు ప్రాబ్లం ఎప్పటి నుండిరా?
5 years నుంచి రా. ఆపరేషన్ చేస్తే అమ్మ క్యూర్ అవుతుంది గ్యారంటీ ఉందా? అది ఎలా చెప్పగలను రా. అరే అదే 6 లక్షలు నాకు ఇస్తే లైఫ్లో గ్యారంటీగా సెటిల్ అవుతాను రా. ఛాన్స్ ఒకటేసారి వస్తుందిరా. నువ్వు ఫీల్ అయ్యని వదిలేస్తే నేను సింగపూర్ వెళ్ళకపోతే ఐ కాంట్ టేక్ ఇట్ రా. అదంతా నాకు తెలీదురా. అమ్మ కోసం ఈ పని చేశాను రా. ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట మారిస్తే ఎలా రా? అవునరా, అందులో అంతే డబ్బు పెట్టమని నేనే చెప్పాను. సారీ రా, అది నా ఒపీనియన్ మాత్రమే రా. ఒరే అమ్మ ఆపరేషన్ అయిన తర్వాత ఏదో ఒకటి చేసి నీకు ఈ డబ్బులు ఇచ్చేస్తాను రా. ఎలా చేస్తావురా? తొక్కలు 50,000 కోసం ఏం చేయలేకపోయావు. అరే నీ కాళ్ళు పట్టుకుంటాను రా. కాల్ పట్టుకున్నా మైకిల్ గారికి డబ్బులే ముఖ్యం రా. అరే పోరా. అరే ఇది అన్యాయం రా, ప్లీజ్ రా, ఆగరా. మాన్ మ్యాన్, అంత ఫీల్ అవ్వద్దు, ఆలోచించు. నేను అన్నదాంట్లో తప్పే ఉంది. 1 lakh తీసుకో, సెరిమనీ చేయి. అరే అమ్మ కోసమే రాబరీ చేశా. నిన్ను చంపాను, అమ్మని బతికించుకుంటాను రా. ఆగరా నా కొడుకు. అరే ఆగు, నా బ్యాగ్ ఎవరా? అరే ఆగరా. ఓ మై గాడ్, అమ్మ మీద ఉన్న ప్రేమతో ఈ మైకిల్ గారిని మార్చేసావురా. హ్యాట్స్ ఆఫ్. వెళ్ళు, అమ్మని కాపాడుకో. సారీ రా, ఏదో కోపంలో అలా అనేసాను. ఏమనుకోద్దురా. చందు, అరే మైకల్, అరే అమ్మరా, అరే మైకల్ ప్లీజ్ రా, అమ్మరా, అమ్మ. ద్రోహానికి బ్రతికున్నవాడి మాటలు వినపడవు, ఇంకా చనిపోయిన వాడి మాటలు వినపడతాయి. మామూలుగా అయితే నేను నమ్మేవాడిని కాదు. అంతెందుకు, ఇలా జరిగిందని నేనే చెప్పినా ఎవరూ నమ్మరు. నిజాలకి నమ్మకాలతో పని లేదు క్రాంతి. నిజమేంటో చెప్పనా? స్నేహంలో అన్యాయం చేసేవాడు ఎలా ఉంటాడో న్యాయం చేసేవాడు కూడా అలానే ఉంటాడు. నమ్మకం ఏంటో చెప్పనా? ఆ న్యాయం చేసిన స్నేహితుడు. న్యాయం ఇంకా పూర్తి కాలేదు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. హలో, నా పేరు క్రాంతి అండి. చందు మదన్ ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులతో వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరా, అంత ప్రేమను ఎలా దాచుకున్నావు? చందు అంతా చెప్పాడు. లవ్ యూ రా, లవ్ యూ లాడ్.
మైకేల్ అంటుండేవాడు అమ్మని తనకి దైవం ఇచ్చిన తల్లని. కానీ చెప్పాలంటే క్రాంతియే అమ్మకి నిజమైన కొడుకు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ అమ్మకే పుట్టాలి, ఈ రుణం తీర్చుకోవాలి.